Hello guys, welcome back to our channel Lifestyle Vlogs of MGM. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. లాస్ట్ వీడియోలో గీతు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా. సో గీతు వెళ్ళిన తర్వాత నిన్న నేను ఈ నువ్వులు అయితే కడిగేసి పెట్టున్నాను అనమాట, నువ్వుల లడ్డు చేద్దామని చెప్పేసి. సో అవైతే కొంచెం డ్రై అయి ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం చెమ్మగా ఉన్నాయన్నమాట. ఇంకా అవి స్మెల్ వస్తూ ఉంటే ఎండలో ఆరబెడితే కాసేపు స్మెల్ రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి బయటకైతే తీసుకొని వచ్చి ఆరేస్తున్నాను. ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగానే ఉంది, అప్పుడప్పుడు ఎండ వస్తుందన్నమాట, వస్తూ పోతూ ఉండింది. ఇంకా కొద్దిసేపు ఆరినా చాలులే, అంటే ఆల్మోస్ట్ డ్రై అయిపోయి ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు ఎండలో ఉంటే స్మెల్ రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఆరేస్తున్నాను. ఇంకా మా నితిన్ అయితే అప్పుడప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, ఇంకా వాడిని అయితే ఇప్పుడు పడుకోబెట్టాలన్నమాట ఉయ్యాల్లో వేసి. నితిన్ పడుకునే టైం వచ్చేసి వాడు మార్నింగ్ లేచే టైంని బట్టి ఉంటుంది. త్వరగా లేచాడంటే త్వరగా పడుకుంటాడు, లేట్గా లేస్తే లేట్గా పడుకుంటాడు. ఈరోజు అయితే కొంచెం త్వరగానే లేచాడనమాట, సో అందుకనే త్వరగా అయితే పడుకున్నాడు. ఇంకా నేను వాడు పడుకున్న తర్వాత పిల్లల బట్టలు మిషన్కి వేద్దామని చెప్పేసి అవన్నీ తీస్తున్నాను, పిల్లల బట్టలన్నీ. నేను ఇంతకుముందు గీత ఒక్కతే ఉన్నప్పుడు వాష్ చేసేదాన్ని తన బట్టలు, బట్ ఇప్పుడు ఇంకా ఇద్దరు పిల్లలు అయ్యారు కదా, సో డబల్ అయితే ఉంటాయి బట్టలు. ఇంకా నాకు అన్ని బట్టలు వాష్ చేసేంత టైం ఉండదు. అప్పుడు ఎలా వాష్ చేసేదాన్నో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కనీసం 2-3 పేర్స్ కూడా నాకు వాష్ చేయాలంటే బరువు అవుతుంది, అంటే ఇంట్రెస్ట్ రాదనమాట. మెయిన్గా కూర్చోవడానికి ఇంట్రెస్ట్ రాదు. వన్స్ కూర్చున్నానంటే బట్టలు వాష్ చేయడానికి ఇంకా మళ్ళీ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చి ఉతికేస్తాను. అయినా అంత టైం ఉండట్లేదు అనమాట ఇప్పుడు. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసింటే నేను గీతు బట్టలతో పాటు నావి మా ఆయనవి కూడా వాష్ చేసేదాన్ని. అసలు అవి ఓల్డ్ వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపించేది అసలు ఎట్లా వాష్ చేసేదాన్ని బట్టలు, ఇప్పుడు 1-2 వాష్ చేయడానికే చాలా బరువు అయిపోతుంది నాకు అనుకుంటాను నేను. అంటే అప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే ఈ వాషింగ్ మిషన్లో వేస్తే నీట్గా ఉండవు బట్టలు, మురికిపోతుంది కానీ మరకలు అట్లే ఉంటాయి అనేసి ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అందుకని అట్లే వాష్ చేసుకునేదాన్ని. పెళ్ళికి తర్వాత నుంచి ఇంకా నేను నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యేంత వరకు వాష్ చేసేదాన్ని అనమాట. ఇంకా గీతు పుట్టిన తర్వాత మళ్ళీ వాష్ చేశాను, ఇంకా అంతే. దాని తర్వాత అస్సలు వాష్ చేయలేదన్నమాట, ఇంకా అన్ని మిషన్కే వేస్తున్నాను. మళ్ళీ నితిన్ పుట్టిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు అయితే వాష్ చేశాను. అంటే న్యూ బార్న్ బేబీస్వి నాకు మిషన్కి వేయడం ఇష్టం లేదు, అందులోనూ వాళ్ళు పాటీ చేస్తుంటారు కదా, ఇంకా క్లాత్స్ అన్నీ హ్యాండ్ వాష్ చేయాల్సిందే కాబట్టి వాష్ చేసేదాన్ని. అవి కూడా నా ఓల్డ్ వీడియోస్లో అయితే ఉంటాయి. ఇంకా మా అమ్మ అయితే జస్ట్ 1 మంత్ ఉండిందనమాట నితిన్ పుట్టిన తర్వాత. ఇంకా 1 మంత్ నుంచి నేనే వాష్ చేసుకునేదాన్ని. కాకపోతే అప్పుడు నితిన్ చిన్నోడు కాబట్టి ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటున్నాడు కాబట్టి నాకు పాసిబుల్ అయ్యేదన్నమాట. ఇప్పుడు ఇంకా అలా కాదు కదా, సో ఇప్పుడైతే ఇంకా ఇద్దరివి మిషన్కే వేస్తున్నాను. కాకపోతే ఇంతకుముందు నేను ఎక్కువ మరకలు ఉండే బట్టలు మాత్రం సపరేట్ తీసి అవి ఒక్కటి వాష్ చేసుకునేదాన్ని, రిమైనింగ్ అన్ని మిషన్కి వేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా మరకలు ఉండేటివి కూడా వేసేస్తున్నాను. అయితే స్టెయిన్స్ అయితే బాగా పోతున్నాయి అనమాట, చెక్ చేసి చూశాను. ఇంకా పర్లేదు ఇదే బాగుందిలే అని చెప్పేసి ఇదే కంటిన్యూ చేస్తున్నా. మా గీతుకి హాలిడేస్ వచ్చినప్పటి నుంచి మా ఇంటికి ఎవరో ఒకరు వచ్చి వెళ్ళారు, సో దానివల్ల అన్ని టవల్స్ అయితే యూజ్ చేయాల్సి వచ్చిందనమాట. మా ఇంట్లో ఉన్న టవల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి అలా గాలికి స్వే అవుతుంటే చూడడానికి ఎంత బాగా అనిపించిందో నాకు. ఈ టవల్స్ అయితే నేను ముందు రోజు మిషన్కి వేసాను, నైట్ ఆరేయాల్సింది. కాకపోతే నేనేం చేస్తానంటే టవల్స్ మిషన్కి వేసినా కూడా 2 times మళ్ళీ మంచినీళ్ళలో దేవేసి ఒకసారి వేడి నీళ్ళల్లో ఉంచి దాని తర్వాత ఆరేస్తానమాట. కానీ నేను ఆ పని చేయడానికి బరువు అయ్యి నైట్ అంతా అట్లే మిషన్లోనే ఉంచేసాను. కానీ నాకు అది మంచిదే అయింది, ఎందుకంటే నైట్ వర్షం పడింది కదా, సో అవి తడిచిపోయేవి, మళ్ళీ దేవేయాల్సి వచ్చేది. మామూలుగా బట్టలు అయితే అట్లే ఉంచుతాను, కానీ ఇవి టవల్స్ కదా కొంచెం హైజీన్ మెయింటైన్ చేద్దామని చెప్పేసి అనమాట. సో పిల్లల బట్టలు మిషన్కి వేయడానికి ముందు ఈ టవల్స్ అన్నీ దేవేసి ఆరేసాను. ఇంకా ఇప్పుడైతే నువ్వులు కూడా ఆరిపోయి ఉన్నాయన్నమాట. వీటిల్లో డస్ట్ కానీ లేకపోతే చిన్న చిన్న స్టిక్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ, సో వాటిని క్లియర్ చేద్దామని చెప్పేసి చాట్లో వేసి చెరుగుతున్నాను. ఇది చిన్న చాట కాబట్టి కొంచెం కష్టంగా ఉంది చెరగడము, అంటే 2-3 times అయితే పడుతుందన్నమాట. ఇంతకుముందు పెద్ద చాట ఉండేది, అది మధ్యలో బ్రేక్ అయిపోయిందనమాట మిడిల్లో. ఇంకా విరిగిపోయిన చాట ఉండకూడదు కదా అని చెప్పేసి పక్కకు పడేశాను. ఇంకా ఇది ఎట్లొగట దీంతోనే చెరిగేశాను. ఈరోజు మార్నింగ్ చింతతొక్కు పల్లీ చట్నీ వేసాను కదా దోశలేకి, ఇంకా అది రైస్లోకి కూడా బాగుంటుంది అని చెప్పేసి మార్నింగే కొంచెం ఎక్కువ చేశాను. సో ఇంకా కర్రీ చేసే పని అయితే లేదు, జస్ట్ రైస్ ఒక్కటి కడిగి పెట్టాలి. మా ఆయన కూడా ఈరోజు రానని చెప్పాడనమాట, సైట్కి వెళ్తాను, ఆఫ్టర్నూన్ భోజనానికి అయితే రానని చెప్పాడు. ఇంకా అందుకని కొంచెం నిదానంగా అయితే చేసుకుంటున్నాను. అక్కడికి నేను అసలు గ్యాప్ అనేది లేదనమాట, కంటిన్యూగా పని చేస్తున్నట్లే ఉంది నాకైతే. కొద్దిసేపు కూడా కూర్చునేకే లేదు, ఇన్ కేస్ కూర్చున్నా కూడా నేను ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకుంటాను అనమాట. అసలు గ్యాప్ అనేదే లేదు. వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తే ఇలానే ఉంటుంది నా రొటీన్.
ఈరోజు నువ్వుల లడ్లు, అవిసెల లడ్లు 2 రకాల లడ్లు అయితే చేస్తున్నాను. మా పిల్లలకి నువ్వుల లడ్లు అంటే చాలా ఇష్టము. రీసెంట్గా మా అత్త అయితే చేసుకొని వచ్చారనమాట. పిల్లలిద్దరు బాగా తిన్నారు. ఇంకా ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా నువ్వులు అని చెప్పేసి నేను కూడా ఈరోజు అయితే చేస్తున్నాను. ఈ లడ్డు చేయడం ఏమో కానీ దీనికి ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే కడిగి ఆరబెట్టడము, చెరగడము, ఏంచడము, మిక్సీకి పట్టడము, ఇదంతా పెద్ద తలకాయ నొప్పిలాగా అనిపిస్తుంది నాకు. అసలు ఇంట్రెస్టే రాదనమాట. కానీ ఇంకా ఇంట్లో స్నాక్స్ అయితే ఏం లేవు పిల్లలకి. సో వాళ్ళు తినేవి చేసి పెడితే కనీసం బాగా తింటారు కదా. అసలే జంక్ ఫుడ్ నేను ఇవ్వడానికి అసలు ఇష్టపడను. సో అవి ఇంకా ఇవ్వకూడదు అనుకుంటే ఇలాంటివి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టాలి, తప్పదు. మన పేరెంట్స్ టైంలో అవుట్ సైడ్ ఫుడ్ అంత అవైలబుల్గా ఉండేది కాదు కాబట్టి మనం ఇంట్లో ఏది చేసి పెడితే అదే తినేవాళ్ళము. చెప్పాలంటే మన పేరెంట్స్ ఈ విషయంలో చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. బట్ ఇప్పుడున్న పేరెంట్స్కి అలా కాదు కదా. ఎవ్రీ స్ట్రీట్లో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ ఇలా అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈజీగా దొరికేస్తున్నాయి. వాటిని చూస్తే మనకే తినాలనిపిస్తుంది. ఇంకా పిల్లలు ఎక్కడ ఆగుతారు, ఇంకా వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడున్న పేరెంట్స్కి పేరెంటింగ్ అనేది పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. రెగ్యులర్గా ఇలాంటివి చేయాల్సి వస్తుంది. మన పేరెంట్స్ టైంలో అయితే ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి ఇలాంటివి చేసేవాళ్ళు. రెగ్యులర్గా అయితే రైసే ఉండేది కదా. టెంపరీ హ్యాపీనెస్ కోసం వాళ్ళకు జంక్ ఫుడ్ ఇవ్వడం ఈజీనే, కానీ వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ కోసం ఇలాంటివి చేసి పెట్టడం అనేది రియల్ పేరెంటింగ్ అనిపిస్తుంది నాకు. బేసిక్గా నాకు కుకింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. రిమైనింగ్ అన్ని పనులు బాగా చేసుకుంటాను, కానీ ఈ కుకింగ్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రాదనమాట. ఓపిక అయితే చాలా తక్కువ. ఇంకా ఇలాంటి స్నాక్స్ చేయాలంటే ఇంకా అసలు ఓపికనే ఉండదు. ఇంకా కాకపోతే మనం చేయకపోతే ఇంకా మన పిల్లలకి ఎవరు చేస్తారు చెప్పండి. ఇలాంటి ఫుడ్ మన పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలంటే మనమే చేయాలి. ఇంకా అందుకని ఓపిక తెచ్చుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే నువ్వుల లడ్లు చేశాను. అవైతే ఇన్ని అయ్యాయి. ఇవి 2-3 డేస్ అన్నా ఉంటాయో ఉండవో చూడాలి. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే, అందరం బాగా తింటాము. ఇంకైతే నేను చేస్తూ ఉండగానే మా నితిన్ కూడా లేచి వచ్చాడు. వాడు ఏడుస్తూ వచ్చాడు. ఇంకా అది లడ్డు ఇవ్వగానే చేతికి ఇంకా కామ్ అయిపోయాడు అనమాట. కొంచెం కొంచెం తినరా. మా నితిన్కి పెద్ద లడ్డు ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా తింటాడు. ఇంకా చిన్నది అయిపోగానే ఒకేసారి నోట్లో పెట్టేస్తాడనమాట. ఇంకెలా తింటాడో మొత్తానికైతే తినేస్తాడు. గొంతున అట్లా ఏం వేసుకోడు. ఇంకెప్పుడైతే అవిసెల లడ్డు చేస్తున్నాను, నేను నువ్వుల లడ్డుకైతే ఓన్లీ నువ్వులు యాడ్ చేశాను. బట్ అవిసెల లడ్డుకి 2 కప్స్ అవిసెలు తీసుకొని 1 కప్పు నువ్వులు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఓన్లీ అవిసెలు వేస్తే కొంచెం టేస్ట్ అయితే అంత బాగా అనిపించదు. ఇవి కొంచెం డిఫరెంట్గా స్మెల్ వస్తూ ఉంటాయి. అందరికీ నచ్చవు ఈ అవిసెల లడ్డు. నేను ఎందుకు చేసుకున్నానంటే ఇంతకుముందు తెప్పించాను అనమాట. హెయిర్ గ్రోత్కి మంచిది అని చెప్పేసి. నేను ఎక్కువగా హెయిర్కి, స్కిన్కి మంచిదంటే అది నచ్చకపోయినా హెల్త్కి మంచిది అనేసి తీసుకుంటూ ఉంటాను. ప్రాసెస్ అయితే మీకు నువ్వుల లడ్డు ఎలా చేశానో సేమ్ అదే ప్రాసెస్లోనే అవిసెల లడ్డు కూడా చేశాను అనమాట. మా ఆయనకైతే అవిసెల లడ్డు నచ్చలేదు. అది స్మెల్లే డిఫరెంట్గా ఉంది, నాకు తినబుద్ధి కాలేదని చెప్పేసి తినలేదు. బట్ నాకైతే నచ్చాయి అనమాట. చేసిన ఫస్ట్ డే అంత బాగా అనిపించలేదు, కానీ ఇంకా 2-3 డేస్ ఆగాక ఫ్లేవర్ అయితే కొంచెం స్మెల్ తగ్గిందనమాట. నేను అందులోనూ మళ్ళీ పల్లీలు, జీడిపప్పులు కూడా కొన్ని యాడ్ చేశాను. అంటే వేయించిన పల్లీలు, జీడిపప్పులు యాడ్ చేశాను. సో దట్ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. నువ్వుల లడ్డుకి అయితే న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి లడ్డు చుట్టుకోవడానికి బాగానే వచ్చాయి. బట్ అవిసెల లడ్డుకి వేడి మీద అయితే వస్తున్నాయి, కానీ వేడి తగ్గిపోగానే మళ్ళీ లడ్డు చుట్టడానికి రావట్లేదు అనమాట. అందుకని నేనేం చేశానంటే మార్నింగ్ పల్లీలు వేయించి పెట్టుకున్నాను అనమాట, చింతతొక్కు పల్లీ చట్నీ కోసం. ఇంకా అవి కొన్ని మిగిలి ఉంటే అవి వేసింటే ఇంకా అంటే పల్లీల నుంచి కూడా మనకి ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్తో సరిపోయిందనమాట. మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసింటే వేడి మీద బాగా వచ్చాయి. లడ్డు కూడా అసలు విరిగిపోవట్లేదు. మా ఆయన ఒక్కడే తినలేదు, కానీ నేను, గీతు, నితిన్ బాగా తిన్నామన్నమాట అవిసెల లడ్డు. మా ఆయన భోజనానికి రానని చెప్పాడు కదా, మళ్ళీ ఇంకా కాల్ చేసి మధ్యలో వస్తానని చెప్పాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి గీతుని అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఇంకా గీతు రాగానే నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. అంటే నువ్వుల లడ్డు చేశాను కదా, తనకి చాలా ఇష్టము. బట్ మా ఆయన దారిలోనే చెప్పాడంట నేను చేశానని చెప్పేసి. ఇంకా తనకి ఈ నువ్వుల లడ్డు కన్నా కూడా ఈ టేబుల్ ఆ రోజే మేము ఆర్డర్ పెట్టున్నాం అనమాట. అదే రోజే వచ్చింది. ఇంకా అందులో ఏముందో చూద్దామని ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది ఈ అమ్మకు. ఇంకా అందుకనే నువ్వుల లడ్డు ఇచ్చినా కూడా తినలేదు. తనకి చాలా ఇష్టము. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, బట్ అయ్యింది ఒకటి. అసలు తినకోకుండా ఫస్ట్ ఈడికి వచ్చి కూర్చొని అవన్నీ రాస్తూ ఉంది.
నేను మా ఆయన కిచెన్లో ఉన్నాము. సడన్గా మేము బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక గ్లాస్ తెచ్చిపెట్టుకొని ఒక బుక్ పెట్టుకొని పెన్నుతో రాస్తూ ఉందన్నమాట. పిల్లలకి ఇలా ఏదైనా కొత్తగా మనకైనా సరే ఏదైనా కొత్తగా వచ్చిందంటే ఇంట్లోకి దాన్ని వెంటనే యూజ్ చేయాలనిపిస్తుంది కదా, ఇంకా పిల్లలు కూడా అంతే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సో దట్ ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదా. అండ్ మీ లైకే నాకు మోటివేషన్ ఇంకా వీడియో చేయాలి అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.